2 బైసెప్ టెండన్స్ ఒకటేసారి టేర్ అయ్యాయా? సో క్వశ్చన్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక హ్యూమన్ టెండాన్ వెయిట్ని బేట్ చేయలేదా? స్పాయిలర్ అలర్ట్, హెవీ ట్రైనింగ్ వల్ల టెండాన్ టేర్స్ అవ్వవు. దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ దిస్ గై డిడ్. అసలు టెండాన్ టేర్స్ ఎందుకు అవుతాయి? టెండాన్ టేర్స్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలి? ఫస్ట్, టెండాన్స్ ఎందుకు టేర్ అవుతాయి? మనం ఎప్పుడైతే వాటిని ఓవర్ యూజ్ చేస్తామో, ఏంటంటే టూ మచ్ స్ట్రెచ్ వెళ్ళడం, టూ మచ్ వాల్యూమ్ చేయడం, లైక్ టూ మెనీ రెప్స్, టూ మెనీ సెట్స్, వీటి వల్ల టెండాన్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికవర్ని ప్రయారిటైజ్ చేసుకోకపోవడం. అండ్ సెకండ్ ఏంటంటే వెయిట్స్లో స్లోగా ప్రోగ్రెస్ అవ్వకుండా డైరెక్ట్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఆబ్వియస్గా మనం ఆ వెయిట్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి అక్కడ కూడా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్గా మోటివేషన్ వచ్చేసి అలవాటు లేని యాక్టివిటీస్ చేయడం, లైక్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఆర్ రన్నింగ్ ఆర్ మ్యారథాన్. ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఆల్ ఆర్ బ్యాడ్, బట్ యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్లూడ్ దీస్ థింగ్స్. డైరెక్ట్గా మీరు వెళ్ళి 5K రన్స్ చేయడము, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి ఈ పికిల్ బాల్స్, బ్యాడ్మింటన్స్, ఎనీ హై యాక్టివిటీ స్పోర్ట్స్ చిన్నగా ప్రోగ్రెస్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి యాక్టివిటీస్లో ఇంక్లూడ్ అయినప్పుడు ఆబ్వియస్గా మన టెండాన్స్ వాటికి అడాప్ట్ అయి ఉండవు కాబట్టి టేర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు చాలామందికి మస్కులర్ స్ట్రెంగ్త్ ఉండదు. సో మసిల్ స్ట్రెంగ్త్ లేనప్పుడు, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వెయిట్ అంతా టెండాన్స్ అండ్ జాయింట్స్ మీద పడుతుంది. సో అక్కడ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు టెండాన్ టేర్స్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? ఆన్సర్ ఇస్ సింపుల్. మన టెండాన్స్ని హెవియర్ లోడ్స్కి ఎక్స్పోజ్ చేయాలి. మన టెండాన్స్కి ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైతే టెండాన్స్ని హెవియర్ లోడ్స్కి ఎక్స్పోజ్ చేస్తామో ఆ టెండాన్స్ స్ట్రాంగర్గా అవుతాయి. దీనే మనం టెండాన్ స్టిఫ్నెస్ అడాప్టేషన్స్ అంటాం. ఏంటంటే ఆ టెండాన్ అనేది స్టిఫ్గా అవుతుంది. సో స్ట్రెచ్లో లేదంటే హెవీ లోడ్స్ లిఫ్ట్ చేసినప్పుడు రెసిస్ట్ చేస్తుంది. సో టేర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. టేక్అవే ఏంటంటే టూ మచ్ స్ట్రెచెస్ ఫ్రీక్వెంట్గా చేయకండి, రికవరీని ప్రయారిటైజ్ చేసుకోండి. టెండాన్స్ని హెవియర్ లోడ్స్కి చిన్నగా ఎక్స్పోజ్ చేయండి. అలవాటు లేని యాక్టివిటీ స్పోర్ట్స్లోకి డైరెక్ట్ జంప్ చేయకుండా చిన్నగా ప్రోగ్రెస్ చేయండి. I hope this helps.